హిందూ ఆలయాల విషయంలో లేదంటే హిందూ భక్తుల విషయంలో పూర్తిగా కొన్ని వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వాటన్నిటిని ప్రభుత్వం గాలికి వదిలేసిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొన్న మధ్య తిరుమలలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, ఇప్పుడు తాజాగా అప్పన్న స్వామి చందనోత్సవం అంటే సింహాచలంలో అందరికీ తెలుసు. అంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అంత వైభవంగా ఈ చందనోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు. అది కూడా అక్షయ తృతీయ రోజున ఫస్ట్ స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు, క్యూ కడతారనమాట. అలాంటి క్యూ లేని ఏర్పాట్ల విషయంలో ఇక్కడ ప్రధానంగా రెండు కనిపిస్తుంది. తాజాగా 7 అయితే దుర్మరణం చెందారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. నాణ్యత లేని నిర్మాణం, అలాగే పూర్తిగా నిర్లక్ష్యం. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే ఈవో సెలవు మీద వెళ్ళిపోవడం ఏంటో అర్థం కాదు. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న జరిగిన దాని గురించే అసలు ఫస్ట్ టైం తిరుమలలో తిరుపతిలో ఇలా జరగడం తొక్కిసలాటని అనుకున్నాం. నిజంగా ఇక్కడ చందనోత్సవానికి ముందుగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. భద్రతా ఏర్పాట్లు చేయాలి, ఈవో దగ్గరుండి చూసుకోవాలి. అది కూడా 4 రోజుల క్రితం నిర్మించిన గోడ కూలిపోవడం అంటే, వర్షానికి గాలిదుమ్ములకి పడిపోవడం అంటే ఎలా చూడాలి ఈ అంశం? తిరుమలలో వైకుంఠ ఏకాదశి, విజయవాడ దుర్గగుడిలో మూలా నక్షత్రం, అలాగే సింహాచలంలో ఈ చందనోత్సవం, అరసవిల్లిలో ఏదైతే సూర్యుడికి సంబంధించిన ఇది దర్శనానికి, ఇవన్నీ కూడా ఆ రోజున లక్షల మంది వస్తారు. ఇది మనం ఫస్ట్ ప్రభుత్వానికి తెలీదా? తెలుసు. ఇక్కడ సమస్య ఏంటంటే పరిపాలన అంతా ఓ రకంగా చెప్పాలంటే కక్ష సాధింపులు, లేదంటే దాన్ని ఏమంటారు, సోషల్ మీడియా పరిపాలన నడుస్తుంది. సోషల్ మీడియా పరిపాలన, ఒరిజినల్ పరిపాలన జరగట్లా. బాబుని బాబుగా వదిలేస్తే చాలా మంది బాబుల భరతం పడతాడు ఆయన. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి ప్రభుత్వంలో. అది బాబుకు తెలుసు. ఆయన తగ్గిన కారణం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని తూర్పారబట్టేస్తున్నారు సొంత సోషల్ మీడియా. దాంతో ఆ తలనొప్పుల మధ్యన ఆ తలనొప్పి అంతా పాపం ఆ లోకేష్ ఎత్తిన పెట్టుకుంటున్నాడు. అది భరించలేక వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా అధికారుల వ్యవహారాల్లో ఏలుపెట్టి గందరగోళం చేసుకుంటున్నారు. పరిపాలన ఇప్పుడు అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. అందులో దానికి తోడు ఎదవరకు మమ్మల్ని దోచుకొనివ్వలేదు, ఎదవరకు మమ్మల్ని తిన్నివ్వలేదు, మేము ఇప్పుడు తింటాం, జగన్ తిన్నిచ్చాడాలని అని చెప్పి వీళ్ళు రచ్చ. వైసీపీ వాళ్ళే మమ్మల్ని తిన్నివ్వలేదని వాళ్ళందరూ ఏడిస్తే, జగన్ వాళ్ళందరినీ తిన్నిచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరుని చేసేసాడు, రాజశేఖర రెడ్డి తిన్నిచ్చి కోటీశ్వరుని చేసేసాడు, మీరు మమ్మల్ని చేయనివ్వలేదు అంటూ వీళ్ళ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అవసరమైనప్పుడు చంద్రబాబు గారికి జగన్ని దెబ్బ కొట్టే అవసరం ఉంది ప్రధానంగా, ఎందుకంటే 151తో గెలిచినోడు కాబట్టి. అలా దెబ్బ కొట్టే టైంలో ఆయన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు. వాస్తవంగా బాబు గారికి తెలిసి ఎవరు తినలే, ఇంతకుముందు తెలుగుదేశం టైంలో తినలేదా? రాజశేఖర్ టైంలోనూ తింటారు. 60-40 అన్న పేరే అందుకొచ్చింది. అధికారంలో ఉన్నాడు 60 రూపాయలు, ప్రతిపక్షంలో ఉన్నాడు 40 రూపాయలు తింటాం అనేటటువంటి ఇది తెలుసు ఆయనకి. కానీ కక్షలు సాధించాలి, హింసించేయాలా, నాశనం చేసేయాలా, కొల్లగొట్టేయాలా, అధికారులు మనం చెప్పినట్టు బానిసల్లాగా పడి ఉండాలి, అట్లా మీరు చెయ్యకపోవడం వల్లే మన పార్టీ నాశనం అంటూ అలా చెయ్యడం వల్ల జగన్మోహన్ రెడ్డి నాశనమైన విషయాన్ని దాచేశారు. దాన్ని డైవర్ట్ చేసేశారు. జగన్ ఇందులో 30% చేశాడు. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే మొక్కలో చెప్పాలంటే 20 పనుల్లో చంద్రబాబు 2 పనులు సక్సెస్ అయితే 200% ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి 20 పనుల్లో 18 సక్సెస్ అయ్యి 2 లోపం చేస్తే 400% అతని మీద అటాక్ చేస్తారు. ఈ గ్యాంగ్ని పోషించాలంటే తప్పదు ఆయనకి, పాపం చంద్రబాబు గారికి. ఎందుకంటే అవసరమైతే వాళ్ళ మాట వినకపోతే ఆయన్నే బద్నాం చేసి పడేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. కాబట్టి వింటుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడవాలా, పార్టీ నాయకులు చెప్పినట్టు నడవాలా, ఎవడి మాట వినాలా? ఇప్పుడు సింహాచలం టెంపుల్ ఉంది, ఈవో ఎవరి మాట వినాలా? లోకల్ ఎమ్మెల్యే మాట వినాలా, మంత్రి మాట వినాలా, జిల్లా అధ్యక్షుడి మాట వినాలా, రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉంటాడు ఆయన మాట వినాలా, ఏళ్ల తరబడి అక్కడే ఉన్న గంటా శ్రీనివాసరావు మాట వినాలా? ఎవరి మాట విన్నారో తెలియక ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోయాడు కరెక్ట్ పండగ టైం. నెంబర్ 1.
నెంబర్ 2, కాంట్రాక్టర్లు ఎవరికి ఇస్తున్నారండి ఇప్పుడు? ఒక్కటన్నా చట్టబద్ధమైన కాంట్రాక్ట్ నడుస్తోంది? మనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు. అదే కదా గొడవ. ఇంకోటి కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు కూడా కాదు అతనికి. చూసారా, జగన్ మీద విశ్వాసం లేదని రాశారు కదా వీళ్ళే. అదే ఇప్పుడు కాంట్రాక్టులు అవసరం లేకపోయినా వచ్చేస్తున్నారు, పని చేసేస్తున్నారు. విచిత్రమైన కాంట్రాక్ట్ ఏంటంటే బేస్ లేకుండా గోడ కట్టగలిగిన వాడు ఇక్కడ గ్రేట్ అనమాట. అదే కదా నిజంగా విచిత్రం. అది బేసే లేకుండా గోడ కట్టాడటాడు. అది కూడా ఇటక పేర్చకుండా బూడిద ఇటుకతో కట్టాడట. అదే బూడిద ఇటుకలతో గోడ కట్టగలిగాడంటే శబాష్, ఎంత తిన్నాడు ఏంటి. అసలు ఇందులో విశేషం ఏంటంటే ఇదే వైసీపీ వాళ్ళ చేతకాంతనం, తెలుగుదేశం అదృష్టం. ఇదే వైసీపీ హయాంలో అయ్యి ఉంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు, వాడు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడి దగ్గర తిరిగాడు అన్నాడు ఫోటో, వాడికి ఏ మంత్రితో సంబంధాలు ఉన్నాయన్నటువంటి లెక్క, దాంతో పాటుగా వాడు ఈ మధ్య కాలంలో ఏ బాత్రూంలోకి వెళ్ళాడు, ఎక్కడ భోజనం చేశాడు, ఈ లెక్కలన్నిటి పెట్టేసి పుంకాలు స్టోరీలు, మీడియా, సోషల్ మీడియా, డిబేట్లు అన్నీ నడిచాయి. వీళ్ళ అసమర్థత ఇప్పుడు అట్లాంటి కమిటెడ్ కార్యకర్తలు, కమిటెడ్ యంత్రాంగం వైసీపీకి లేదు. ఇంతవరకు అసలు ఎవడా కాంట్రాక్టర్ బయటికి రాల, ఆ కాంట్రాక్టర్కి ఎంత డబ్బులకి ఇచ్చారో బయటికి రాల, అసలు ఎన్ని రోజుల క్రితం మిగించేశారో బయటికి రాల. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ప్రసాద్ పథకం అట, ప్రసాద్ పథకం. అవును, అంటే ఆ డబ్బులు మింగేశారు. ఎంత మింగేశారో తెలియలా. అక్కడ ఆ కాంట్రాక్టర్ వెనకాల నాయకుడు ఎవడో బయటికి రాల. ఎందుకంటే నాయకుడి రికమెండేషన్ లేకుండా అది సాధ్యం కాదు. లోకల్ ఎమ్మెల్యే వల్ల అయ్యేది కూడా కాదు. అది ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంటది. ఇంకోటి ఇన్ఛార్జి ఇవ్వట, సింహాచలం లాంటి దానికి. దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఒక ఉన్నతాధికారి గతంలో బాగా ఇష్యూస్ రాసినప్పుడు, నేను ఈనాడులో ఉన్నప్పుడు కానీ తర్వాత TV9లో ఉన్నప్పుడు కానీ ఒక అధికారి అన్నమాట అనమాట. నిజంగా దమ్ముతో దేవాదాయ శాఖ నడపడం ఎవడి వల్ల కాదండి. ఓ పక్కన పాప భీతి ఎవరికి ఉంటది, మంత్రులకు ఉంటది. కానీ మా వాళ్ళకి ఎవరికి లేదా పాప భీతి. ఊళ్ళో ఉంటూ తప్పు చేస్తూ ఆ తప్పుని సమర్థించుకోవడానికి కోర్టులకు వెళ్తారు. కోర్టుల వ్యవహారాలు ఎట్టా సెటిల్ చేయాలో తెలియక మంత్రులు వెళ్ళి పక్కన కూర్చుంటారు. వాళ్ళు ఏం చేయలేరు. ఇందులో ఏలు పెడితే ఏమవుతుందో అని మా వాళ్ళే చెప్పించేస్తారు. ఈ భయంతో వాళ్ళు పక్కన కూర్చుంటారు. కానీ దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళు ఆ తర్వాత రాజకీయాల నుంచి నాశనం అవడానికి కారణం దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోవడమే. ఇంతవరకు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ తర్వాత రాజకీయ శూన్యతే. చూసుకోండి, రాజకీయ శూన్యత లేదా మనిషే శూన్యత. అంటే భగవంతుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు, ప్రూవ్ చేసుకోను వ్యవస్థని. ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వమంటే, జగన్ని తిట్టమంటే మామూలుగా తిట్టడు ఆయన. ఈ ఫెయిల్యూర్ ఎవరిని అనాలా? తిరుపతి దానికి నాకు సంబంధం లేదు, టీటీడీ దాన్ని ఉండొచ్చు, కానీ అక్కడైనా కూడా నైతిక బాధ్యత అయింది. ఇది కూడా ఈయన రాలేదు కదా, మేము మంత్రులను పంపించామని చెప్పాడు ఈయన, అంతే. ఈయన బయటికి రాలా. అదే మరి ఏంటి, ఏం జెన్యూనిటీ ఉంది అసలు? ముందు చూడాల్సింది ఎవరు? సింహాచలం అప్పన్న ఉత్సవం చూడటం కంటే ఈయనకి పెద్ద పనులు ఏమైనా ఉన్నాయా? అంతర్జాతీయ దేవాదాయ శాఖ మంత్రి అంటే ముందు చేయాల్సింది అదే కదా. ఈ ఎట్లా ఉంటదంటే పనుల్లో మంత్రులు ఇన్వాల్వ్ అయినప్పుడు జరిగేటటువంటిది చెప్తా, సరిగ్గా పట్టించుకోకపోతే. పుష్కరాలు 2004 పుష్కరాలు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఒకసారి. 2004 పుష్కరాలప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు, నేను TV9లో ఉన్నాను. నాకు 92 పుష్కరాల్లో పని చేసిన అనుభవం ఉంది, వాలంటీర్గా పనిచేసిన అనుభవం. ఒక సోషల్ సర్వీస్ ఏజెన్సీకి ఇన్ఛార్జిగా చేయడం, దానివల్ల అప్పుడు అవార్డు కూడా వచ్చింది. అందువల్ల నాకు అనుభవం ఉంది. మొత్తం పుష్కరాలు ఎక్కడెక్కడ ఘాట్లు ఉంటాయి, ఎలా ఉంటుంది, జనం ఫ్లోటింగ్ ఎట్లా ఉంటుంది, ఇదంతా పూర్తి అనుభవం ఉంది నాకు పుష్కరాలకు సంబంధించి. అందుకని 2004లో ఆ ముందే నేను కొంత వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేశా వీళ్ళకి. ఎందుకంటే మనమేం రాజకీయ నాయకులం కాదు, అధికారులం కాదు, బట్ సామాజిక బాధ్యత ఉంది కదా ఒక జర్నలిస్ట్ గాని ఎక్స్ప్లెయిన్ చేశా. లేదు అంతా జాగ్రత్తగా చూస్తున్నాం అన్నారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఒక 1.5 రోజు ముందు తనిఖీలకి ఏది పనులు జరిగిపోయిన దాన్ని చూడటానికి అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కోనేరు రంగారావు ఇన్ఛార్జి మంత్రి కూడా అక్కడ కృష్ణా జిల్లా, ఆయన ఆధ్వర్యంలో ఇదంతా చూడటానికి మమ్మల్ని కూడా వెనకాల అప్పుడు
మీకు తెలిసే ఉంటుంది, ఐఎన్పిఆర్ తరపున ఒక వెహికల్ పెట్టి తీసుకెళ్లేవాళ్ళు. అవును, తీసుకెళ్తారు. అట్లా వెళ్ళాం. వెళ్ళినప్పుడు విజయవాడ దుర్గుడి దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీకు ఇట్లా డౌన్ లోకి ఉంటుంది చూడండి, ఆ చెప్టాలు అక్కడ శనీశ్వరాలయం పక్కన ఘాట్లు కాకుండా ఇటు పక్కకు ఉంటది, కిందకి వెహికల్స్ కూడా వెళ్ళిపోవచ్చు. ఆ ప్లేస్ దగ్గర గోడ అంతకుముందే పాడై ఉంటే ఆ గోడ కట్టి పైన కట్టారనమాట. అంటే గోడ కట్టారు, ఆ గోడ దగ్గర ఇవి కట్టారు, ఐరన్ రాడ్స్ వేశారు. సరే మామూలుగా కింద నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు ఎవరు దాని మీద చెయ్యరు కదా. నాలాంటి వాడికి కాస్త ఆసరా గట్ట చెయ్యేసుకుంటే వెళ్ళడం అలవాటు. చెయ్యగానే ఆ ఐరన్ రాడ్ నా చేతి కూడొచ్చి వెంటనే సార్ కొనే రంగారావు అని కేకేశా. ఏం సాయి అన్నాడు. ఇదిగోండి సార్ అన్న. అబ్బా నీకే తగిలిందా, మేము ఏది ఎక్కడ దొరుకుతామా అని ఎతుకుతావు నువ్వు, దొరక్క నీకే దొరికిందా అని చెప్పి, ఎవడయ్యా ఇది కట్టింది అని చెప్పి కలెక్టర్ అందరినీ పిలిచి అందరినీ తిట్టినప్పుడు నేను చెప్పాను, మీరు వాళ్ళని తిట్టడం కాదు, పాప వాళ్ళు ఏం కట్టించరు కదా, ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ చూడండి, ముందు అది సంగతి పక్కన పెడితే రేపే ఇక్కడికి వచ్చే జనాలందరూ ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే అక్కడ కింద పైపులు పెట్టారు, అంటే మన దాన్ని ఏమంటారు, డ్రిప్ ఇరిగేషన్ వాటర్ టైప్లో బెజ్జాలతో కూడినటువంటి పంపులు పెట్టారు అక్కడ. అంటే నదంతా నిండిగా ఉండదు కదా, అటు పక్క నిండి ఉంటుంది, యువతల పక్కన ఉండదు కాబట్టి ఆ చెప్తాలాగా ఉంటుంది కదా గేట్ల దగ్గర, ఆ గేట్ల దగ్గర లైన్లో పెద్ద పైపులు పెట్టేసి ఎవరు ఆ పైపులకి అవతల పక్క నుంచి కృష్ణానదిలో నీళ్లు అందులో నుంచి జల్లుల్లాగా పడతాయి అనమాట. జల్లు స్నానాలు అక్కడ పెట్టారు. ఈ జల్లు స్నానం దగ్గరికి ఫస్ట్ వచ్చేస్తారు మీరు, ఎందుకంటే ఒకేసారి 10 మంది చేయొచ్చు అక్కడ స్నానం. ఇటు కృష్ణానదిలో దిగేటప్పుడు ఒకేసారి అందరు చేయాలంటే కష్టం అవుతుంది. షవర్ టైప్ లో పెట్టారనమాట. అది చూడండి సార్ అని చెప్పా. వెంటనే లేదు, ముందు ఇది సెట్ అయ్యేదాకా, అప్పుడు ఆ గోడ కూడా ఇదిగా ఉంది కదా, కొత్తగా కట్టింది కదా, 1 రోజు 2 రోజులు ఆపండి అయ్యా అది గట్టిగా ఉండేటట్టు. అది ఎండి అక్కడే అడిగారు ఎవరు మన మేస్త్రిని అడిగారు, తాపీ మేస్త్రిని అడిగితే గట్టి పడ్డానికి 4 రోజులు పడుతుంది సార్ అన్నారు. అప్పటిదాకా ఆపండి అయ్యా అని చెప్పారు. తెల్లారుజామున 4:30-5 అక్కడ పోలీసులు ఎవరు లేరు, జనాలు తలుపులు గేట్లు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ గోడే కూలిపోయింది, అప్పుడే చనిపోయారు, అక్కడే చనిపోయారు. అంటే మనం ఒక కార్యక్రమం ఇప్పుడు సింహాచలం అప్పన్న చందనోత్సవం అక్షయ తృతీయ రోజున జరుగుతుంది. 10 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి మనం, 6 నెలల ముందు పని పూర్తి కావాలా, కనీసం 2 నెలల ముందు పూర్తి కావాలా, అప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఏదో అదేదో క్యూ లైన్ పెట్టాము, ఫ్యాన్లు పెట్టాము, ఇదంటే ఓకే. అరే క్యూ లైన్లలో మంచినీళ్ళకి బాటిల్ ఇచ్చేది ఏంటండి, పొయ్యలేమా నీళ్ళు? రెండవది ప్రసాదాలు ఎక్కడికక్కడ పెట్టలేమా? తిరుపతిలో పెడుతున్నారు కదా, ఇక్కడ పెట్టలేమా? డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా మనకి? దారిలో వాళ్ళు గంటల కొద్ది క్యూలో ఉంటారు, 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారండి. అప్పుడు తొక్కిసలాట ఉండదు, అన్నీ ఉంటాయి, ఆహారము, టీ, మంచినీళ్ళు, పాలు ఇస్తున్నారు అనుకోండి, ఎందుకు తొక్కిసలాడతారు? తిరుమలలో ఎప్పుడు మీకు తొక్కిసలాట జరగదు, తిరుపతిలో కూడా జరిగింది. మన తిరుపతిలో అది కూడా ఏమి పెట్టకుండా కూర్చోబెట్టారు, అవి కూడా అక్కడ పెడతా ఉంటే ఎవ్వడు అవతలకి పోడు. తిరుమలలో ఆ దీంట్లో ఉంచుతుంటారు, రోజంతా కూడా ఉంచేది ఉంటది, 8 గంటలు 10 గంటలు కూడా. అయినా కూడా ఎందుకు తొక్కిసలాటరు? నేను అనేది అక్కడ ఏం చేస్తుంటారు, ఎప్పటికప్పుడు పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం పెడుతున్నారు కాబట్టి టెన్షన్, అన్ని పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎందుకు చెయ్యరు మీరు? అవి చేస్తుంటే అసలు మీకు ఇంకా జనం తొక్కిసలాట ఉండదు, ప్రశాంతంగా దర్శనం వెళ్ళిపోతా ఉంటుంది కదా. వీళ్ళు విఐపీలకే ప్రయారిటీ ఇచ్చుకుంటారు, మిగతా జనాలందరూ గాలికి వెళ్ళిపోతుంటది. ప్లస్ ఈ నిర్మాణాలు ఇవన్నీ ముందు చూసుకోలేదు, దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడింది. దీంట్లో చంద్రబాబు గారి తప్పు లేకపోతే గనక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పు, వాళ్ళు చేశారు కుంభకోణం అని నేను అన్నాను. కానీ ఇదివరకు ఇదే జరిగితే జగన్ ని తిట్టేవాళ్ళు, ఇప్పుడైతే బాధ్యత వాళ్ళు తీసుకోవట్లా. ఉద్యోగి తప్పు, కాంట్రాక్టర్ తప్పు అని చెప్తున్నారు. వాళ్ళ తప్పే, నైతికంగా మీది కూడా తప్పే కదా. ఇప్పుడు అక్కడ దానికి నువ్వు క్షమాపణ చెప్పొచ్చారు కదా, ఇక్కడ క్షమాపణ చెప్పడం కూడా మానేశారు. అది తేడా.
కానీ ఒకటి సార్, అంటే ఇక్కడ వాళ్ళు కూలిపోయింది నాణ్యతలో. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మీకు తెలుసు ప్రసాద్ స్కీమ్లో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకు ఇలాగా డబ్బులు కేటాయించారు, ఇచ్చారు. మొన్న కూడా అన్నవరం టెంపుల్కి మీకు తెలిసే ఉంటుంది, దాదాపుగా అక్కడ 40 లక్షలు ఎంతో కోట్ చేస్తే 20 లక్షలు ఎంతో 40 కోట్లు ఎంతో చేస్తే 20 కోట్లు ఎంతో శాంక్షన్ అయింది. దాదాపు అక్కడ టెండర్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దాదాపు కొన్ని నెలల పాటు దాన్ని ఆపేశారు. రీసెంట్గా మొన్న ఇచ్చారు, లాస్ట్ మంత్ అనుకుంటా శాంక్షన్ చేశారు, టెండర్లు ఖరారైన ఇప్పుడు ఏదో పనులు మొదలవుతున్నాయి ఈ నెలలో. అంటే అక్కడ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల నాణ్యత తగ్గిపోయి ఇలాగ మరీ ఫ్లై యాష్ తోటి సిమెంట్ ఇటుకలతోటి గోడలు కట్టేసి పునాదులు లేకుండా భక్తుల మరణాలకు కారణం అవ్వడం, అంటే దీన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు? రేపు పొద్దున్న ఎవరు బాధ్యత తీసుకోవాలి? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు ఇది ఒక్కటే అనుకుంటున్నారు. రాష్ట్రం అంతటా జరుగుతున్న కాంట్రాక్టుల్లో విచిత్రాలు వింతలు వెలుగు చూస్తున్నాయి, ఎవడు పట్టించుకోవట్లేదు. మీడియా కూడా పూర్తిగా వన్ సైడెడ్గా ఉండటం వల్ల ఇప్పుడు రోడ్లు గుంటలు పూడ్చిన చోట రోడ్డు వేసినట్టు చూపెడుతున్నారు. పూడుస్తోంది గుంట కానీ రోడ్డు వేసినట్టు చూపెడుతున్నారు. గుంటలు పూడ్చడానికి ఎంత ఖర్చు అవుతుంది? నీకు ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది కదండి, తెలీదా? రోడ్డు వేయడానికి ఎంత అవుద్దో తెలీదా? ముందే అంచనాలు వేస్తారు కదా. అట్లాగే ప్రతి పని కాంట్రాక్ట్లన్నీ పార్టీలే తీసుకోవాలి, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఇందులో మళ్ళీ తెలుగుదేశం జనసేన మధ్య కొట్లాట్లు, బీజేపీ వాళ్ళు డామినేషన్ నుండి ఆదినారాయణ రెడ్డి లాంటి చోట్ల వాళ్ళ డామినేషన్ గొడవలు నడుస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డో ఆదోనినో ఇట్లాంటి చోట్లన ఎవరైతే ఆ బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు స్ట్రాంగ్గా ఉన్న చోట్లన ఈ నల్లమెల్లినో ఇట్లాంటి వాళ్ళ చోట వాళ్ళ మాట చెల్లుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా చోట్ల తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి చోట్లన, లేదా జనసేన ఉన్నటువంటి చోట్లను కూడా, లేదా బీజేపీలో మిగతా ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. లేదా మాకు కొన్ని కాంట్రాక్ట్లు కావాలని చెప్పి భాగస్వామి పక్షాలు అడగటం. అసలు ఒరిజినల్ టెండర్ ఇప్పుడు ఏమీ జరగట్లేదండి. ఇవాళ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవ్వడూ లేడు, రాజకీయ టెండర్లే నడుస్తున్నాయి. ఇందులో ఏమవుతుంది, 100 రూపాయల పనికి 60 రూపాయలు లంచాలు ఇచ్చుకుంటే మామూలు లంచాలు 40 రూపాయలతో పని ఎట్లాంటి నాణ్యతే ఉంటది? ఎవరు పరిష్కరిస్తారు దీన్ని? కానీ ఒకటి సార్, ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి సీఎం ఉంటే సీన్ అసలు చాలా డిఫరెంట్ గా ఉండేది. అంతర్జాతీయంగా లేదు ఇప్పుడు. అవును, బాబు గారు ఉన్నారు, ఈయనకి చాలా అనుభవం ఉంది, ఇవన్నీ ఆయనకి తెలియంది ఏమీ కాదు. కానీ మొన్న అది తిరుపతిలో తొక్కిసలాడు కానీ ఇప్పుడు ఇది కానీ ఏంటి, పాలన మీద పట్టు ఏమన్నా కోల్పోతున్నారా బాబు గారు? దేవాదాయ శాఖ మీద పెద్దగా ఫోకస్ ఏమన్నా పెట్టట్లేదా? ఎలా చూడాలి? పాలన మీద పట్టుంటే క్రిందసారి పుష్కరాలు అప్పుడు ఎట్లా తొక్కిసలాట జరుగుతుందండి. సక్సెస్ అయితే మాది, ఫెయిల్ అయితే అధికారులది. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ పాలసీ. అంతే. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది నేను చెప్పాను 2004 ముందు బాబు శబాష్, అడ్మినిస్ట్రేషన్ ప్రతి స్టెప్ కమాండ్ ఉంది. 2014లోనే మిస్ అయిపోయింది. 2019లో చేతిలో ఏమీ లేదు, కాగితాలు తప్పించి. ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం నడుస్తుంది. మామూలు ఇష్టారాజ్యం కాదు, విచ్చలవిడితనం నడుస్తుంది. ఆ విచ్చలవిడితనానికి పరాకాష్టే ప్రతి పని కూడా. అంటే ఇటువంటి వాటి మీద ఇంకా యాక్షన్ ఏ ఉండదా? ఏదో 25 లక్షలు ఇచ్చేసాం పరిహారం, ఒక ఉద్యోగం ఇచ్చేసాం అంటే సరిపోద్దా? ఏదో 4 సస్పెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఉద్యోగుల్లో తీసుకుంటారు. మళ్ళీ దీని మీద కమిటీ వేస్తారేమో. అదే వైసీపీ టైం అయ్యి ఉంటే కనుక కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అదే కదా, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ ఇంకొక టాపిక్ సార్, ఇందులో కేంద్ర ప్రభుత్వం దేవాలయాలకు ఇస్తున్న ఈ పథకాలకు సంబంధించి పర్యవేక్షించాల్సిన బాధ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్న వెనకపడుతుందా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే వాళ్ళు అసలు ప్రభుత్వంలో భాగస్వాములను వాళ్ళే మర్చిపోయారు. జాతీయ స్థాయి పార్టీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి మనం ఎందుకు ఇన్వాల్వ్ కావడం, చంద్రబాబు గారికి ఇబ్బంది ఎందుకని వాళ్ళు వదిలేశారు. బాబు గారికి ఇబ్బంది అని వాళ్ళు వదిలేశారు కాబట్టి బాబు గారితో మనం ఎందుకు లేని వీళ్ళు వదిలేశారు. వేరే సెంటిమెంట్లు ఉండేటటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులే పదవుల కోసం చంద్రబాబు గారిని పొగుడుతా కూర్చుంటుంటే ఇంకేముంటది అక్కడ? ఒరిజినల్ బీజేపీ అనేటటువంటి వాళ్ళే నోరు మెదపలా నిన్న ఎవడన్నా మాట్లాడతాడేమో అని చూసా. అదే కదా పోయింది అదంతా. ఆలయాల అభివృద్ధి కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చి మొత్తం ఇన్ని నిర్మాణాలు చేపడుతుంటే టెండర్ల పేరుతో ఇలా దోచేసుకుని నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడమేనా వాళ్ళు? వ్యాక్షన్ తీసుకుని ఎవరో 2-3 బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి. జగన్ అయినా కఠినంగానే వ్యవహరిస్తాడు, అప్పుడైనా సస్పెన్షనే చేస్తాడు. జగన్ ఏమి తనెళ్ళి జైల్లో కూర్చోడు కదా. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు?
అప్పుడు అందుకే మాట్లాడారు, ఇప్పుడు ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నారంటే మారిపోయింది అంతే. ఎథిక్స్ అనేది లేవు ఇప్పుడు అంతే పాలిటిక్స్లో. ఫైనల్ గా హిందూ ఆలయాల మీద నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అనేది అయితే హిందూ మాత్రం స్పష్టం ఆలయాలు అవుతుంది. ఏంటండి బాబు, అన్నీ నిర్లక్ష్యంగానే ఉంది. ఉమ్, ఆ నిర్లక్ష్యం అనే కంటే కూడా ఉమ్, పార్టీల నాయకుల సంతుష్టీకరణ అన్న పనిలో ఉంది. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తారంటే నిన్న జ్యోతోళ్ళు రాసి పెట్టినట్టు ఈనాడోళ్ళు రాసి పెట్టడం చూడండి. ఆ అధికారి వైసీపీ టైంలో అంట కాగాడంట, అదేందో అంటూ నూనె కాగటం. మళ్ళీ నాకు మళ్ళీ అర్థం ఇదొకటి. అంట కాగితే ఏం చేస్తారు, అది కాదు. అదే అధికారి అప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, రేపు కూడా ఉంటాడు ఆడే. అయితే సస్పెన్షన్ ఇది ఉంటుంది, అంత మించి కానీ ఏముంటది. జగనే సెలవు పెట్టి వెళ్ళిపోమన్నాడు అని చెప్పలే. అంతే. ఇక మనం ఏం లే, ప్రతి దాంట్లో అనెథికల్ న్యూస్, అనెథికల్ ప్రాక్టీసెస్, అనెథికల్ స్టేట్మెంట్స్ నడిచిపోతుంది అంతే. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి దేవాలయాల మీద నిర్లక్ష్యమా లేదంటే భద్రత మీద నిర్లక్ష్యమా, భక్తుల ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ఇప్పుడు సింహాచలంలో జరిగిన ఇష్యూ ఆల్రెడీ ముందు తెలుసు, ప్రభుత్వానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. కానీ అక్కడ ఖచ్చితంగా భద్రతా లోపం కనిపిస్తుంది, అలాగే నాణ్యతా లోపం కనిపిస్తుంది ఆ నిర్మాణానికి సంబంధించి. దీనికి బాధ్యులు ఎవరు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే వదిలేస్తాం మేము, మా పాలన అంతా, మా దృష్టి అంతా ఓన్లీ అమరావతి నిర్మాణాల మీదే ఫోకస్, ఏ దేవాలయంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదుర్కోవాల్సి వస్తుందేమో, మరి చూడాలి.